తెలిసిందే కదా నా గురించి. ఇట్లా అల్లరి చేయకపోతే ఎట్లా? మరి అల్లరి చేయకపోతే కూడా బోర్ కొడుతుంది కదా. చేయాలి. హాయ్ బాలా, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ వేణు ఉడగలి గారితో ఉన్నాను. కిరాటా పర్వం తర్వాత కొత్త సినిమా ఏం చేస్తాను? ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతుందండి. నాకేమన్నా రోల్ ఉందో అందులో? అందుకే ఒక రైటింగ్ సక్సెస్ఫుల్గా సెట్స్కి వెళ్ళి రిలీజ్ అయ్యి డబ్బులు చేయాలి అంటే యాజ్ అ డైరెక్టర్ మీ మంత్ర ఏంటంటే? ఈవెన్ విరాటపురంలో కూడా అందులో చాలా డైలాగ్స్ సెట్లోకి వెళ్ళిన తర్వాత రాసిన డైలాగ్స్. రోజు స్టోరీలో ఇన్వాల్వ్ అవుతారు, ఇలా చేయండి అలా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటారు కదా. హౌ ట్రూ ఇస్ దట్? నాకు అది ఇష్టం ఉండదు, నాకు ఇలా చేయండి, నేను ప్యాంట్ వేసుకుని లుంగి కడతాను, ఇట్లాంటివి అయితే ఎవరు చెప్పరు. హౌ డిడ్ యూ రియలైజ్ దట్ ఐ స్టోరీ టెల్లర్? క్యాపిటలిజం గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎక్స్ట్రీమ్ స్టెప్పే క్రోనీ క్యాపిటలిజం వచ్చింది. ఇప్పుడు అంబేద్కరిజం గురించి మాట్లాడుతున్న చాలామంది ఉద్యమకారులు కావచ్చు, అందరికి కూడా కమ్యూనిజం ఇచ్చిన చైతన్యమే. హాయ్, అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ వేణు ఉడగలి గారితో ఉన్నాను. హౌ ఈస్ యాజ్ అ పర్సన్, వాళ్ళ ఫిల్మ్ ముచ్చట్లు ఏంటి అన్ని కనుక్కున్నాం. ఎలా అండి? హలో, హౌ ఆర్ యూ? గుడ్. సో చాలా రోజుల తర్వాత కలిసాను మళ్ళీ మిమ్మల్ని. అవును. ఇప్పుడు మళ్ళీ విరాట పర్వం తర్వాత కొత్త సినిమా ఏం చేస్తారు? ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతుందండి, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకే. ఇక క్యాస్టింగ్ అంతా కన్ఫర్మ్ కావాలి. ఇంకో 1 monthలో నాకు తెలిసి అనౌన్స్మెంట్ వస్తుంది. 1 monthలో నాకేమన్నా రోల్ ఉందో అందులో? అందుకే ఇద్దరు అందుకే లేదు, మాట్లాడాలి, ఏదో మీతో మాట్లాడాలని వచ్చారు. వచ్చి మైక్ పెట్టేస్తారు. తెలిసిందే కదా నా గురించి. ఇట్లా అల్లరి చేయకపోతే ఎట్లా? మరి అల్లరి చేయకపోతే కూడా బోర్ కొడుతుంది కదా. చేయాలి. మీరు నాకు ఎలా తెలుసు అంటే, నీది నాది ఓకే కదా అని చెప్పి ఒక మూవీ చూసా. ఆ మూవీలో హీరో క్యారెక్టర్కి నేను చాలా కనెక్ట్ అయిపోయాను. నేనేం ఆలోచిస్తా అంటే, ఒక యాక్టర్ స్టార్టింగ్ స్టేజ్లో కానీ అంటే మనం ఎక్స్ట్రీమ్ సక్సెస్ చూడకముందు, జస్ట్ వెన్ వీఆర్ ఇన్ అ ఫేస్, ఆ టైంలో బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్ ఇలాంటి స్టోరీస్ చేస్తే ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు అనేది నా ఫీలింగ్. కరెక్ట్. సో నేను నీది నాది ఒకే కదా చూసినప్పుడు టైటిలే జస్టిఫైడ్. నీది నాది అంటే స్టోరీ నెక్స్ట్ డోర్ అండ్ ఐ ఫెల్ట్ సో నైస్. అందులో మీరు ఒక హీరో హీరోయిన్ ఇద్దరు కూర్చున్నప్పుడు మంకీస్ ది ఫోటో చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ మంకీస్ కాదు, మానవ పరిణామ క్రమం. అదే, సారీ, యా, కోతి నుంచి మంచి ఎవల్యూషన్. ఆ కాన్వర్సేషన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యా, దట్స్ సో ట్రూ. అంటే మనం ఎవరు యాక్చువల్లీ అది స్క్రిప్ట్లో ముందు లేదు. అయితే ఆ రోజు షూటింగ్ చేస్తున్నాము క్లాస్లో. మా అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చేశాడంటే, మామూలుగా సెట్ వాళ్ళంతా తీసుకొస్తారు కదా అన్ని క్లాస్ రూమ్ అనగానే, క్లాస్ రూమ్కి సంబంధించిన కానీ, వాడు అది దానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు అక్షర కుమార్ అని మా అసిస్టెంట్ డైరెక్టర్ ఇప్పుడు సినిమా తీస్తున్నాడు, షరతులు వర్క్ తీస్తున్నాడు. తను ఏం చేశాడంటే, అది తీసుకొచ్చి, అన్న ఇది మంచిగా ఉంది కదన్న, ఇది పెట్టేద్దామా అన్నాడు. అందులోనే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అప్పటికప్పుడు రాసిన డైలాగ్ అనమాట. బట్ నాకు అది అన్నిటికన్నా గుర్తుండిపోయి కనెక్ట్ అయిన సీన్ అది. అంటే అలా ఆర్గానిక్గానే ఎప్పుడు నేను రాస్తుంటా. అంటే నేను అది బాగా బిలీవ్ చేస్తా. షూటింగ్ బిఫోర్ కూడా నేను ఏం షార్ట్లు అనుకుని వెళ్ళను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి. ఆ టైంకి మనకి ఏది అనిపిస్తే అది చేస్తుంటాం అనమాట. అలా డైలాగ్స్ కూడా మంచి డైలాగ్స్ వస్తుంటాయి. ఐ మీన్ విరాటపురంలో కూడా చాలా మంచి డైలాగ్స్ అని ఎవరైతే కోట్ చేశారో, ఏ డైలాగ్స్ అయితే బయట క్రిటిక్స్ కోట్ చేశారో, అందులో చాలా డైలాగ్స్ సెట్లోకి వెళ్ళిన తర్వాత రాసిన డైలాగ్స్. అంటే కోట్స్ అని మన రియల్ లైఫ్లో వాడేవే, అవసరం ఉండేవి, బట్ సిచ్యువేషన్ బట్టి అవి ఇక్కడ వాడుతున్నాం. అంటే కొటేషన్ కాదు, అవి ఫిలాసఫీ. అంటే అవి స్టోరీలో నుంచి ఎవాల్వ్ అయిన లైన్స్ అన్నమాట. సో బీయింగ్ అ రైటర్ డైరెక్టర్ అనేది ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ కాంబినేషన్ అని నా ఫీలింగ్. రైటింగ్ డైరెక్టింగ్ రెండు కలిపి చేయడం ఏంటంటే విజన్ చాలా క్లారిటీ ఉంటుంది. ఒకరు రాసిన కథ ఇంకొకరు తీయడం ఒక లెవెల్ ఆఫ్ ఆర్ట్ అయితే, మనం డైరెక్ట్ చేయాల్సింది మనం రాసినప్పుడు ఆ క్లారిటీ వేరే లెవెల్లో ఉంటుందని నేను నమ్ముతాం. సాయి పల్లవితో ఎక్స్పీరియన్స్ చేయదు. సాయి పల్లవితో చాలా నార్మల్గానే, కో యాక్టర్గా వేరే ఫీలింగ్, డైరెక్టర్ ఐ వాంట్ టు నో. చాలా అంటే చాలా డైరెక్టర్ ఫ్రెండ్లీ ఆమె. అంటే బాగా హోంవర్క్ చేస్తుంది ఆమె. స్క్రిప్ట్ని బాగా స్టడీ చేస్తుంది. నా బ్యాక్ స్టోరీ గురించి కానీ అది అన్నీ అడుగుతుంది.
ఎనీ టైం తనకు డౌట్ వచ్చినా కూడా ఫోన్ చేసి అడుగుతుంది, తెలుసుకుంటుంది. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అమ్మాయి. అయితే ఫిదా నుంచి ఇప్పుడు విరాట పర్వం వరకు సాయి పల్లవి తెలుగు అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఫిదాలో కొంచెం ప్రాక్టీస్ సెషన్స్ చాలానే పడింది. అంటే మేబీ బికాస్ ఆఫ్ తెలంగాణ తెలుగు ఒక విషయం పక్కన పెడితే తెలంగాణ డైలెక్ట్ వాజ్ ఆల్సో తెలుగు లాంగ్వేజ్లో డిడ్ యూ ఫేస్ దట్ ఆర్ షీఈస్ వెరీ ఫ్లూయెంట్ బై ద టైమ్ విరాట పర్వం? లేదు, మంచిగానే ఫ్లూయెంట్ వచ్చేసి సూపర్. అసలు క్రేజీ. అప్పుడప్పుడు అడిగేది అనమాట తెలంగాణ డైలెక్ట్. నేనే జనాలకి అంటే ఈమెకి నాలుక తిరుగుద్దో లేదో, జనాలకి అర్థమవుతుందో లేదో అని కొంచెం దాన్ని జనరల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసేవాడిని అప్పుడప్పుడు. ఆమె అబ్జెక్ట్ చేసేది, అదేం సార్ మీరు మళ్ళీ అట్లా ఎందుకు చేస్తున్నారు, నో 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 ఇది ఆథెంటిక్గా పెడదాం అనేది. నెక్స్ట్ ఆమె చేయబోయే ఫిలిం ఉత్తరాంధ్ర స్లాంగ్ మాట్లాడబోతుంది. కొంచెం టిపికల్ స్లాంగ్ అది కూడా మంచి స్లాంగ్. అండ్ రానా నేను ఫస్ట్ రానాతో సర్ప్రైజ్ అయింది. నేను బిపాషా బసుతో ఒక మూవీ చూసినప్పుడు ఆ సాంగ్ ఫస్ట్ నాకు అంటే రానా పరిచయం అవ్వడం నా బ్రెయిన్లో బాలీవుడ్ సాంగ్. అండ్ ఐ ఆల్సో సీ దట్ హీఈస్ వెరీ ఇవాల్వ్డ్. అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో చాలా టెక్నికల్లీ కానీ సబ్జెక్టివ్గా కానీ వెరీ ప్రోగ్రెసివ్, చాలా ప్రోగ్రెసివ్ అనిపిస్తాడు. హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్? ఎక్స్ట్రాడినరీ. అంటే రానా గారు ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, కానీ చాలా కంఫర్ట్ జోన్లోనే డైరెక్టర్ని ఉంచేవాడు. ఎప్పుడు కూడా ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని క్రాస్ క్వశ్చన్స్ ఏమీ మాకు ఉండేవి కావు. అయితే ముందే అన్నీ ఆయనకి కథ చెప్పేటప్పుడు కానీ, స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కానీ, ఆ నెరేషన్స్ అప్పుడే అన్నీ అయిపోతాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో అంటే మామూలుగా బయట మాట్లాడతారు, నాకు పర్సనల్గా తెలీదు. ఏంటంటే హీరోస్ స్టోరీలో ఇన్వాల్వ్ అవుతారు, ఇలా చేయండి అలా చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటారు కదా. హౌ ట్రూ ఇస్ దట్? ఒకవేళ అలా ఇన్వాల్వ్ అయితే వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ ఇప్పుడు మనము సినిమా అనేది ఒక కొలాబరేటివ్, కలెక్టివ్ ఆర్ట్. సో ఒక యాక్టర్ చేస్తున్నప్పుడు అతనికి, ఎందుకంటే అతని కెరియర్ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏదైనా డెమోక్రటికల్గా ఒక స్క్రిప్ట్ మీద డిస్కషన్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా హెల్తీగా ఉంటుంది. అలా కాకుండా నాకు అది ఇష్టం ఉండదు, నాకు ఇలా చేయండి, నేను ప్యాంట్ వేసుకుని లుంగి కడతాను, ఇట్లాంటివి అయితే ఎవరు చెప్పరు, అంత చీప్గా ఎవరు. ఎందుకంటే ఎస్పెషల్లీ రానా గారు అయితే అసలు చెప్పరు. అంటే స్టార్టింగ్లో అనేవాళ్ళు అనమాట, ఇట్లా యాక్టర్ అన్నప్పుడు స్క్రిప్ట్లలో చేయబెట్టకూడదు, అవన్నీ పెట్టకూడదు. అంటే నేను అది నా మైండ్లో ఎంత కూర్చుండిపోయిందంటే, నేను రైటరే, నాకు డైరెక్షన్ అలవాటు చిన్న చిన్న చేసిన అన్న అలవాటు ఉంది, కానీ ఏమైనా యాక్టర్ ఏమైనా యాక్టింగ్ నేను అసలు జీరో ఇన్పుట్, జీరో చెప్పింది చేసుకొని అప్పటిదాకా కూర్చొని నేను ఓన్లీ యాక్టింగ్ చేయాలని ఇలా ఫిక్స్ అయిపోయా అన్నమాట. అంటే రైటింగ్ని అర్థం చేసుకోలేనంత తక్కువ స్థాయిలో ఎవరు యాక్టర్స్ లేరు అని నేను అనుకుంటున్నాను. మన స్టోరీ సోల్ని అంటే ప్రతి కథకి ఒక తాత్విక పునాది ఉంటుంది, ఫిలాసఫికల్ బేస్ ఉంటుంది. అది అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకి అడిగే ప్రశ్నలు సరైనవా కావా అనేది వాళ్ళకే తెలుస్తుంది అనమాట. కాబట్టి ఎవరైనా చేతులు పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. ముఖ్యంగా హీరోస్ అయినా, హీరోయిన్లు అయినా, ఆర్టిస్టులు ఎవరైనా కూడా అడగవచ్చు, దాని మీద చర్చించవచ్చు, డిబేట్ చేయవచ్చు. హెల్దీ కాన్వర్సేషన్. ఎప్పుడు చర్చ అనేది ఒక చైతన్యానికి ఒక ప్రతీక లాంటిది. ఒక కొత్త విషయాన్ని మనకి అది వస్తుంది, డెవలప్ అవుతుంది, ప్రోగ్రెస్ ఉంటుంది. చర్చ లేకపోతే ప్రోగ్రెస్ ఉండదు ఏ విషయంలో. వెరీ డైలాగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కాన్వర్సేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రైటింగ్ మీరు చేస్తుంటారు కదా, నేను ఒక రైటర్గా అడుగుతున్నాను. అంటే ఒక రైటింగ్ సక్సెస్ఫుల్గా సినిమా సెట్స్కి వెళ్ళి రిలీజ్ అయ్యి డబ్బులు చేయాలి అంటే యాజ్ అ డైరెక్టర్ మీ మంత్రం ఏంటంటే ఈ స్టోరీ ఇలా రాస్తే సక్సెస్ అవుతుంది అనే బేస్, అంటే A+B ఈక్వేషన్ ఉంటుంది కదా, A+B=C అని. అంటే ఒక గ్రౌండ్ ఏంటి, ఒక స్టోరీ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఒక గ్రౌండ్ ఏముంటుంది? దేనికి మంత్రం అంటూ ఏమీ లేదు. ఏ కథ సక్సెస్ అవ్వడానికైనా ఆ కథకి, అంటే మనిషి బతకడానికి ఆ ప్రాణం ఎంత ముఖ్యమో ఆ కథకి ఆత్మ అంత ముఖ్యం. సో జీవం ఉన్న కథ మనం చెప్పినప్పుడు ఏమైందంటే చూసే ప్రేక్షకుడికి ఒక రసానుభూతి కలిగిస్తుంది, ఒక ఈస్థెటికల్ ఎమోషన్, ఈస్థెటికల్ ఫీలింగ్ వస్తుంది చూసేటప్పుడు. అప్పుడు వాడు భలే ఉంది, బాగుంది అనుకుంటా వెళ్ళిపోతారు అన్నమాట.
సో మనము కాకపోతే ఏంటంటే మనం ఎంచుకున్నటువంటి ఇతివృత్తం కథా వస్తువు ఏదైతుందో మనం ఎవరికి చెప్తున్నాము, ఏ సొసైటీకి చెప్తున్నాం అనేది మనం అది స్పృహతో ఉండాలి. సో వీళ్ళందరికీ మనము వీళ్ళ జీవితాలకు సంబంధం లేని కథ చెప్తున్నామా, వీళ్ళ జీవితానికి సంబంధించిన కథ చెప్తున్నామా, వీళ్ళకి అసలు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యే కథ చెప్తున్నామా అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టే మన సక్సెస్ అని ఆధారపడి సినిమా సక్సెస్ అవ్వడం కాకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. సో నేను ఎలా చూస్తున్నానంటే ఆడియన్స్కి ఇమోషన్ని మనం కనెక్ట్ చేయగలిగితే హ్యూమన్ ఎమోషన్స్ మనం కనెక్ట్ చేయగలిగితే, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే నువ్వు స్టోరీలో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి, ట్విస్ట్ ఏంటి, ప్లాట్ ట్విస్ట్ ఏంటి ఇలా అడుగుతారు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ప్రతిదానికి లాజికల్గానే వెళ్ళాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఇమోషన్స్ మనము పరిచయం చేయగలిగి మన లోపల ఉండే మన ఎమోషన్స్ని మనం టచ్ చేయగలిగితే ఐ థింక్ దట్ షుడ్ స్టిల్ బి అలా కూడా చేయొచ్చు. స్క్రీన్ రైటింగ్ అనేది నేనైతే సైన్స్ అని నమ్ముతాను. స్క్రీన్ ప్లే కథ కాదు. కథ అనేది మన అనుభూతి ప్రధానమైనది, మన అనుభవ ప్రధానమైనది, పూర్తిగా మన హృదయానికి సంబంధించినటువంటి విషయం కథ. కానీ స్క్రీన్ ప్లే బ్రెయిన్కి సంబంధించినటువంటి విషయం. సో ప్రతి కథకి ఉండాల్సిన బీట్స్ అన్నీ ఉండాలి, ప్రాపర్ ప్లాట్స్ ఉండాలి, లేయర్స్ ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి. తర్వాత ప్రతి పాత్రకి ఒక ఆర్క్ ఉండాలి. వాటన్నిటితో పాటు కథ ఎలా చెప్తున్నాము, ఎలా చెప్తూ ఇట్స్ ఏ మైండ్ గేమ్. ప్రేక్షకుడికి మనకి మధ్యలో ఉండే ఒక గేమ్ అనమాట, చెస్ లాంటిది. సో వాడు ఇది ఆలోచిస్తాడు కాబట్టి మనం ఇలా చేద్దాం, ఇలా 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 అని ఏదో చేసుకుంటూ వెళ్ళి సర్ప్రైజ్ చేయడమే చేసే పని. సో మొత్తం పూర్తి ఇలాగే కూడా చేయాలని ఏమీ పెద్ద రూల్ కూడా లేదు మళ్ళీ. సో నేను పాపులర్గా ఉన్నది చెప్తున్నాను, ఎలాగైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నాకు ఈ మధ్య నాకు ఒక అండర్స్టాండింగ్ ఏమొచ్చిందంటే ఇమోషన్ని లాజిక్స్లో పెట్టి స్క్రీన్ ప్లే చేస్తాం, లేదా లాజిక్స్లో ఇమోషన్ ఇంట్రడ్యూస్ చేసి స్క్రీన్ ప్లే చేస్తాం. సో బోత్ వేస్ ఇట్ విల్ వర్క్. ఎట్లన్నా చేసుకో, అసలు లాజిక్ లేకుండా చేసుకోండి. అట్లా కూడా చేసి ఆషికి సినిమా ఉంది, ఆషికి 2 సినిమాలో ఇట్ ఈస్ ఓన్లీ ఇమోషనల్ రోలర్ కోస్టర్. అందులో ఏం చెప్పాలనుకున్నంటే ఇమోషన్స్ ఒకటే పరిచయం చేస్తారు, బట్ థరోగా ఇమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి ఎమోషనల్ అయిపోయిన ఒకటి ఏదన్నా డ్రామా ఉండాలండి ఫస్ట్. డ్రామా లేకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. డ్రామా ఉంటేనే దానికి ఒక ఆర్టిస్టిక్ వాల్యూ వస్తుంది ఏ కథకైనా. డ్రామా లేకుండా పూర్తిగా డ్రై ఉంటుంది, ఎటువంటి ఈస్థెటికల్ ఫీలింగ్ని ఇవ్వదు. స్టోరీ 100% ఓకే అయిపోయింది, ఇంకా నేను ఈ స్క్రిప్ట్ రాయడం అయిపోయింది, క్లోజ్, ఇప్పుడు ఐ కెన్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అనే దానికి ఎంత టైం పడుతుంది ఒక స్క్రిప్ట్ స్టార్ట్ నుంచి ఫినిష్ డిపెండ్స్. యావరేజ్గా మీరంటే ఫర్ ఎగ్జాంపుల్ విరాట పర్వం కానీ నీది నాది ఒకే కథ కానీ అంటే యావరేజ్గా ఎంత టైం పడుతుంది మీకు స్క్రిప్ట్ ఫినిష్ చేయడానికి? విరాట పర్వం 3 monthsలోనే రాసాను. నీది నాది ఒక కథ చాలా టైం తీసుకుంది. ఎందుకంటే విరాట పర్వం ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఒక పూర్తి ఐడియా ఉంది, అది లేదు. సో ఇప్పుడు మేము రాస్తున్నది ఆల్మోస్ట్ 1 year, ఫిబ్రవరి నుంచి రాస్తున్నాం. అయిపోయింది కథ, రీసెంట్గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్క్రీన్ ప్లే మీద వర్క్ చేస్తున్నాం. అలా ఇక ఒక్కొక్క మనం ఎంచుకున్న సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఈవెన్ విరాట పర్వము అంటే నేను అనేది రీసెర్చ్ టైం కాకుండా చెప్తున్నాను. విరాట పర్వము 3 monthsలో మేము కథ రాసాం, కానీ దానికంటే ముందు 3 months నేను వర్క్ చేశాను, అంటే రీసెర్చ్ వర్క్ చేశాను. నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్, స్టోరీలు రాస్తూనే ఉన్న ఒక 10 స్టోరీలు రాసిన. మీ రైటింగ్ కూడా బాగుంది, ఇందా చూసిన. థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే ఈ రైటింగ్ వర్క్లో నాకు పెద్ద కన్ఫ్యూజన్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడు ఎక్కడ ఆపాలి, ఎంత రాస్తున్నా, అంటే నేను ఒక సబ్జెక్టు 2 years రాస్తున్నా, ఒక సబ్జెక్టు 1 year రాసిన, ఇంకా యాడ్ చేయాలనిపిస్తుంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు అనిపిస్తుంది. సో నాకు ఇక్కడ బ్రేక్ అయ్యేలో అర్థం కావాలి. కథని ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి అనేది ఇంపార్టెంట్. ఆ రెండు తెలిసిన వాళ్ళే కథకులు అని అర్థం. ఇప్పుడు మనం జనరల్గా ఆది మధ్య అంతాలని మనం ఒక 5 arc స్ట్రక్చర్లో రాస్తున్నాను. ఒక ఎత్తుగడ కావాలి, ఒక మిడ్ పాయింట్ కావాలి, ఒక ఎండ్ పాయింట్ ఉండాలి. మేమైతే కథ ఎక్కడ ఎండ్ అవుతుందో ముందు తెలిసిపోయిన తర్వాతే ముందు మొదలు పెడతాం అనమాట. జనరల్గా చాలామంది అలాగే చేస్తారు. ఫస్ట్ టైం ఒక రైటర్ నేను ఎక్కడ ఎండ్ చేయాలంటే అదే డెఫినెట్లీ మేబీ సిరీస్ ఏమో అదే. అంటే నేను సినిమా స్టోరీ రాద్దామని స్టార్ట్ అంటే మీ కథలో అలా అయినా అయి ఉండొచ్చు, లేదంటే
మీరు ఎంచుకున్న కథకి ఒక సీక్వెల్స్ చేసే లక్షణం అన్న అయి ఉండాలి. అంటే మీరు చాలా గొప్ప కథ రాస్తున్నారని అర్థం. షోరా? లేదంటే వెబ్ సిరీస్ అన్న అయి ఉంటుంది సార్. బట్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు కొన్ని సిరీస్లు ఉన్నాయి, ఇప్పుడు బ్యాట్మెన్ సిరీస్ కానీ ఇట్లాంటి సూపర్ మ్యాన్ సిరీస్లు కానీ, అవి ఎన్ని అంటే ఎక్కడైనా మీరు ముగించవచ్చు. యాక్చువల్లీ ఒక లవ్ స్టోరీ రాస్తున్నా, ఆ లవ్ స్టోరీ రాసిన తర్వాత నాకు మొత్తం 3 seasons వచ్చినాయి. వెబ్ సిరీస్ ఆ సినిమా అనేది నేను ఇంకా ఫిగర్ అవుట్ చేసుకోలేకపోతున్నా. ఒక సీజన్ అయితే ముందు అది ఫిక్స్ అవుతే మీరు దాన్ని ఎలా పొజిషన్ చేయాలి ఆ కథ అని అంటే ఇంకా వెబ్ సిరీసే అనుకుంటున్నా. అంటే చాలా ఇమోషన్స్ రాస్తున్నా, ముందు అనుకొని స్టార్ట్ చేయండి. రాసా దాని బ్రేక్ డౌన్ కూడా చేసా, ఒక 9 episodes కింద బ్రేక్ డౌన్. మీరు సినిమా అనుకున్నారు అనుకోండి, దానికి ఆ ఫ్రేమ్ డిఫరెంట్గా ఉంటుంది. వెబ్ సిరీస్ అనుకోండి, దానికి ఒక స్టోరీ ఇంజన్ ఉంటుంది, ప్రతి ఎపిసోడ్ ఎండ్లో ఒక హుక్ పాయింట్ ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ వేరు, ఈ స్ట్రక్చర్. నేను ఇప్పటిదాకా సినిమా తీయలేదు, బట్ నేను ఒక అప్కమింగ్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటే సినిమా చూస్ చేసుకోవడం బెటరా, వెబ్ సిరీస్ చూస్ చేసుకోవడం బెటరా? రెండు కూడా గుడ్ ప్లాట్ఫామ్స్, ఏదైనా చేయొచ్చు. సో అదే ఇప్పుడు ఓటీటీస్ వచ్చినాయి, ఎక్కడ చూసినా దెర్ ఆర్ సో మెనీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ దట్ యూ కెన్ షో కేస్ యువర్ ఫిల్మ్స్ ఆర్. దీనివల్ల థియేటర్ మీద మన ఎఫెక్ట్ పడింది అంటారా? పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అట్లా అంటే పాన్ ఇండియా సినిమాలు వస్తుండేనా, ఆస్కర్లు వస్తుండేనా అంటారు? అంటే అది ఓటీటీ వచ్చినందుకు ఇలా థియేటర్లు అన్నీ కూడా పోతున్నాయి. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ మారుతుంది. ఇంతకుముందు ఒక పెద్ద 1000 మంది కూర్చునే థియేటర్స్ ఉండేవి కదా, అవి మెల్లమెల్లగా ఎందుకు ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది. అంటే బిజినెస్ చేసే స్ట్రాటజీస్ మారినాయి. నీకు ఒక 1000 గజాలు 2000 గజాలు ఉంది అని అంటే ఆ 2000 గజాల్లోనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు, హోటల్ కడుతున్నారు, ఆ పైన ఎక్కడో థియేటర్ కడుతున్నారు. బిజినెస్ ఫామ్ అంతా మారిపోయింది. మారిపోయినప్పుడు నీకు 2000 అంటే ఇక్కడ అంతా కూడా భూమితో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో నీకు 2000 గజాల ఒక హాఫ్ ఎకరము ఒక థియేటర్కే స్టక్ అయిపోతే అది వర్కౌట్ అవ్వదు కదా. సో ఆ చేసే ప్రాసెస్లో దాన్ని మోడిఫై చేయటము, స్ట్రక్చరైజ్ చేస్తున్నారు ఇప్పుడు అంతా కూడా బిజినెస్ని. సో అలా చేంజ్ అవుతుంది తప్ప ఓటీటీ వచ్చినందుకు అలా ఏంగా. మీరు అసలు స్టార్ట్ ఎలా అయ్యారు? మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? హౌ డిడ్ యూ రియలైజ్ దట్ ఐమ్ స్టోరీ టెల్లర్? నేను ఒక స్టోరీ టెల్లర్ని, నేను కథ చెప్పాలి, నేను చెప్పగలుగుతాను, చేయగలుగుతాను. అది మొదటి నుంచి అలా ఉంది. అది 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక నవల రాశాను. అలా చాలా ఆర్గానిక్గా అనుకోకుండా జరిగింది అంతే. నేను వాంటెడ్ నేను రైటర్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు, అవుతా అని అనుకోలేదు, ఆ స్కిల్ ఉందని నాకు తెలియదు. సో అలా అలా జరిగిపోయింది అంతే. సో దానికి ఏదో ప్రాపర్గా పని కట్టుకొని నేను ఏదో దాన్ని అలా ఏం చేయలేదు. సో అది నా సహజంగా జరిగినటువంటి ఒక గొప్ప ప్రాసెస్. అదే చెప్పగలగడం అనేది అదృష్టం అనిపిస్తుంది. అవును, కథ చెప్పడము, కవిత్వం రాయటము, బొమ్మలు గీయటము, అన్నీ చాలా హ్యాపీ. పాటలు పాడడం, ఏదైనా ఆర్ట్ అంటే కథ చెప్పడం స్పెసిఫిక్గా ఎందుకంటే దిస్ ఈజ్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్షియల్ ప్లాట్ఫామ్. అంటే నేను అనేది ఏంటంటే సినిమా అనేది హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ప్లాట్ఫామ్. అంటే స్టోరీ త్రూ, సినిమా త్రూ కథ చెప్పడం అనేది అదృష్టం. అంటే మనం అది మెంటల్గా అది అక్కడ వెళ్ళి అది చూస్ చేసుకోగలగడం కూడా ఇట్స్ గిఫ్ట్ లైఫ్. ఫస్ట్ సినిమా ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? అంటే ఒక 0 నుంచి ఒక సినిమా ఎగ్జిక్యూట్ చేయడం అనేది నాకు అన్నిటికన్నా క్రూషియల్. అంటే ద ఫస్ట్ క్రోర్ ఈజ్ ఇంపార్టెంట్ ఎర్నింగ్లో అంటారు కదా. సో ఆ ఫస్ట్ షార్ట్కి మీ స్ట్రగుల్స్ ఏంటి? అంటే హౌ వాజ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్? మా వైఫ్ సపోర్ట్ కానీ అండ్ మా బ్రదర్స్ కానీ అందరిది, ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ లేకుంటే కొంచెం కష్టం అవుతుంది. పాలిటిక్స్లో అయినా కూడా, ఫిలిం ఇండస్ట్రీలో అయినా కూడా చాలా కష్టమవుతుంది. ఒక్కరుగా ఎదగడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. ఒక మనిషి ఎదగడం వెనకాల, ఒక మనిషి యొక్క విజయం వెనకాల ఒక సమూహం ఉంటుంది. సో ఆ సక్సెస్ అందరికీ అది వర్తిస్తుంది. బట్ టాలెంట్, టైం అన్నీ సెట్ అవ్వాలి. సో యూ హ్యావ్ ఎ డాటర్? చిన్న పాప. ఎన్ని ఇయర్స్ పాపకి? 1.5 years. ఇప్పుడు మీరు ఇంత బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, హౌ డూ యూ డెడికేట్ యువర్ టైం ఫర్ యువర్ చైల్డ్ అండ్ యువర్ ఫ్యామిలీ? షూటింగ్ ఉంటే కొంచెము కష్టము. స్క్రిప్ట్ రాసేటప్పుడు అదేది మార్నింగ్ 10:30 వరకు ఇంట్లోనే ఉంటాను.
సో లేటర్ 10, ఒక్కోసారి 8, ఒక్కోసారి టైంలో ఇంట్లో పని లేకపోతే ఇంట్లోనే ఉంటాను. అంటే స్పెసిఫిక్ ఎందుకు అడుగుతున్నా అంటే అవును, ఫాదర్ అండ్ డాటర్ ఈజ్ బ్యూటిఫుల్ అటాచ్మెంట్ ఉంటుంది కదా, నాకు ఆ ఫీలింగ్ దొరకలేదు. ప్రీషియస్, ఎస్పెషల్లీ ఫాదర్స్కి డాటర్ అంటే చాలా ఎక్కువ కేర్, కన్సర్న్. సో యూ లవ్ హర్ ద మోస్ట్. ఒక మంచి సంపాదన మీద ఒక జాయింట్ ఫ్యామిలీ నడిచే కెపాసిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇంట్లో అందరు పని చేసినా కూడా డబ్బులు, అంటే ఇంట్లో అందరూ పని చేయాలి. మీరు ఏ దేవుని నమ్ముతారు? నేనే నమ్ముకుంటావు. మీకు కుకింగ్ వచ్చా? ఫెమినిజం గురించి మీ ఒపీనియన్ ఏంటి? జస్ట్ బ్రతికుండి ఊపిరి పీల్చుకోవడానికి కూడా మనకు డబ్బులు కావాలి. ఇప్పుడు మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ అనేది ట్రెండ్ నడుస్తుంది. చాలా తక్కువ డబ్బులతో కూడా బతకొచ్చు అని బతికి చూపిస్తున్నారు. అంటే స్కూల్లో లా పెట్టాలి, సైకాలజీ పెట్టాలని నాకు అంటే మనకి బేసిక్ రైట్స్ ఏంటో తెలియదు అంటే అన్లెస్ మనం ఒక కేసులో ఇరుక్కుంటారో. నేను ఎగ్జాంపుల్స్ చెప్తే మళ్ళీ నేను ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు నుంచి మాట్లాడుతున్నట్టు ఉంటుంది.